స్వామి, గాలి జనార్దన్ రెడ్డి గారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది కదా. అవునవును. మరి అంతకన్నా క్రితం ఉన్న ముఖ్యమంత్రి గారి మీద అనేకమైన కేసులు ఉన్నాయి. వారి మీద ఎలాంటి చర్య ఉంటుంది అంటారు కోర్టు ప్రకారంగా? మీరు అడిగింది నాకు అర్థమైంది. ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి గారు ఒక్క మైనింగ్ కేసులో 7 సంవత్సరాలు శిక్ష పడింది. అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యే కేసులు, మన సిబిఐ కేసులు 32 కేసులు ఉన్నాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత శిక్ష పడుతుంది కదా. ఈ రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొంతమంది ఇలాంటి వాళ్ళు, అంటే గాలి జనార్దన్ రెడ్డే కాదు, ఇంకో రెడ్డే కాదు, ఇంకొకరే కాదు, ప్రతి ఒక్కరూ రావడము, వందల నుంచి వేల నుంచి లక్షల కోట్ల దోపిడీ చేశాడు ప్రజాధనాన్ని. కాబట్టి ఈరోజు ఈ తీర్పు మాత్రం ఖచ్చితంగా చంపబెట్టే అందరికీ, ఎవడైతే రాజకీయాల్లో దూరి రాజకీయ ముసుగులో ప్రజాసొమ్మును దోపిడీ చేస్తున్నటువంటి ప్రతి దుర్మార్గుడికి ఇది చంపబెట్టు. అలాగే రేపు పొద్దున్న ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి ఏమో అతిథుడేమి కాదండి, ఆయనే దేవుడు కాదు. ఆయనకి 32 కేసులు ఉన్నాయి. 32 కేసుల్లో ఖచ్చితంగా 100% శిక్ష పడుతుంది. అది ఇంత పడుతుందని చెప్పలేము, ఎందుకంటే కోర్టులు చూస్తూ ఊరుకోవు. ఏ తప్పు చేసినా క్షమిస్తారేమో కానీ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన ఈ రాజకీయ దొంగలను మాత్రం కోర్టులు క్షమించవు. ఎందుకంటే ప్రజాధనాన్ని నమ్మించి మోసం చేసే నమ్మక ద్రోహులు వీళ్ళు, రాజకీయ గజ దొంగలు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా కోర్టు క్షమించదు. ఖచ్చితంగా ఈ తీర్పు వచ్చిన తర్వాత చాలామంది రాజకీయ నాయకులు తడుపుకుంటూ ఉంటారు ఇప్పటికి. కాబట్టి ఎవడైనా సరే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని రావాలి, కానీ ఇలా దోపిడీకి పాల్పడకూడదనే దానికి ఇదొక నిదర్శనం. మళ్ళీ ఖచ్చితంగా ఈయన ఏం చేశాడు, గాలి జనార్దన్ రెడ్డి గారు జడ్జి గారిని అడిగారు, అయ్యా నేను ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను, ఎంపీగా సేవ చేశాను, నా వయసును కూడా దృష్టిలో పెట్టుకుని మీరు శిక్ష తగ్గించండి అంటే జడ్జి గారు ఏమన్నారు, నువ్వు చేసిన ప్రజా దుర్వినియోగానికి ఖచ్చితంగా నీకు జీవిత ఖైదు విధించాలి, కానీ మేము 7 సంవత్సరాలు విధించాం, అనుభవించరా బాబు అని చెప్పారు. కాబట్టి ఇలాంటి దొంగలు ఎప్పటికైనా సరే దొరకమానరు. గాలి జనార్దన్ రెడ్డి కాదు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే.